హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. బిఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ అవ్వబోయే ముందు, లేక బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కొనే ముందు ఈ 5 విషయాలు మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. అవేంటో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో చాలా చిన్నది, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్‌లో పంపించడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు పోర్ట్ అవ్వాలి అంటే కనుక ఇంపార్టెంట్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన 5 పాయింట్లు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. పాయింట్ల వారీగా చూద్దాం. మీరు పోర్ట్ అవ్వాలి అంటే కనుక ముఖ్యంగా మీ ఫోన్‌లో ఎస్ఎంఎస్ పార్ట్‌ని ఓపెన్ చేసి అందులో 1900కి మీరు ఎస్ఎంఎస్ ఈ విధంగా పంపించాలి. పిఓఆర్‌టి పోర్ట్ అని చెప్పి క్యాపిటల్‌లో రాసి స్పేస్ ఇచ్చి మీ నంబర్‌ని పోర్ట్ అని చెప్పి పంపించాల్సి ఉంటుంది. పంపించిన తర్వాత మనకి ఒక యూనిక్ కోడ్ రావటం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్ వెళ్ళటానికి మీ ప్యాకేజ్ బ్యాలెన్స్ పనిచేయదు. కంపల్సరీగా అందులో నార్మల్ బ్యాలెన్స్ ఒక రూ. 10 రీచార్జ్ చేసి పెట్టుకోండి. అప్పుడే ఈ ఎస్ఎంఎస్ వెళ్ళటం జరుగుతుందనమాట. చాలామంది ఎస్ఎంఎస్‌లు పంపిస్తున్నాం కానీ ఎస్ఎంఎస్‌లు వెళ్ళట్లేదని చెప్తున్నారు. సో, కనీసం మినిమమ్ బ్యాలెన్స్ ఒక రూ. 10 ఉంటేనే ఎస్ఎంఎస్ అనేది వెళ్ళటం జరుగుతుందనమాట. ఎస్ఎంఎస్ వెళ్ళిన తర్వాత మీకు ఒక యూనిక్ కోడ్ రావటం జరుగుతుంది. ఈ కోడ్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న గొడుగులు పట్టుకొని రోడ్డు పక్కన ఉంటారు మిత్రులు, వాళ్ళ దగ్గరికైనా లేకపోతే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరికైనా వెళ్ళి మీరు కేవైసీని కంప్లీట్ చేస్తే కనుక మీ సిమ్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. నెంబర్ 2 చూసుకుంటే కనుక మీరు సిమ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో 3 నుండి 7 రోజులు కంపల్సరీగా పోర్ట్ అవ్వడానికి పడుతుంది. నెంబర్ 3 చూసుకుంటే కనుక మనం ఇప్పుడున్న నెట్వర్క్‌లో ఏదైనా డేటా బ్యాలెన్స్ గానీ, లేక వ్యాలిడిటీ ప్లాన్ గానీ ఉంటే గనక ఇవన్నీ కూడా మనం వేరే నెట్వర్క్‌లోకి వెళ్ళిన తర్వాత రావన్నమాట. క్యారీ ఫార్వర్డ్ కావు. ఇక్కడే క్యాన్సిల్ అయిపోతాయి. వారం రోజుల్లోపు ఏమైనా ఉంటే గనక వాడేయండి. పాయింట్ నంబర్ 4 వచ్చేసరికి ఇదివరకే మీరు రీసెంట్‌గానే పోర్ట్ అయ్యి ఉంటే గనక మీరు 90 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏదన్నా పోర్ట్ అయితే మనం వేరే నెట్వర్క్‌లో వెళ్తే గనక 90 రోజులు కంప్లీట్ అయిన తర్వాతే పోర్ట్ మనం చేయాల్సి ఉంటుంది. లేకపోతే పోర్ట్ అనేది పనిచేయదనమాట. ఫైనల్‌గా మీరు తెలుసుకోవాల్సింది, పోర్ట్ అవ్వడానికి మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవరన్నా మిత్రులు ఎవరన్నా బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇప్పటికే వాడుతుంటే గనక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వస్తుందో లేదో చూడండి. 2జీ వస్తుందా? 3జీ వస్తుందా? 4జీ వస్తుందా? ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. కంపల్సరీగా మన బ్యాచ్‌లో ఎవడో ఒకడు బిఎస్ఎన్ఎల్ వాడుతూనే ఉంటాడు. వాళ్ళ ద్వారా మీరు కనుక్కొని వాకప్ చేసి మీ దగ్గర సిగ్నల్ బాగా వస్తుంటేనే మీరు తీసుకోండి. లేకపోతే తీసుకొని ఇబ్బంది పడొద్దు. కొంతకాలం వెయిట్ చేస్తే గనక 4జీ వస్తుంది. అప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈ 5 పాయింట్లు మీరు గుర్తుంచుకున్న తర్వాతే పోర్ట్ అవ్వండి. తర్వాత బాధపడి లాభం ఉండదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.